హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యుఎల్ ఆస్ట్రాలజీ. రేవే మనకు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయండి. ఈసారి ఎలక్షన్స్ చాలా పోటాపోటీగా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ వర్సెస్ కూటమి. ఈసారి ప్రజలు ఎదురు చూస్తున్నారండి. ఈసారి ఎవరు గెలుస్తారు? జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వగలరా అని. కానీ ఇప్పుడు నేను వాళ్ళ జాతక చక్ర ప్రకారం, వాళ్ళ యొక్క జన్మ జాతకం ప్రకారం వాళ్ళకి ఏ గ్రహ బలం ఎలా ఉంది, రాజయోగం ఎవరు ఈసారి సీఎం అవ్వగలరు అని కొద్దిగా అనాలిసిస్ చేశానండి. ఈ అనాలిసిస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఆస్ట్రాలజీ అండి. ఎవరికి ఎటువంటి పక్షపాతం వహించలేదు ఇక్కడ. నేను ఎవరికి సపోర్టివ్ కాదు, ఎవరికి అన్‌సపోర్టివ్ కాదండి. ఇప్పుడు ఫస్ట్ మనము వైఎస్ఆర్‌సీపీ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి చార్ట్ చూద్దామండి. జాతకం ఎలా ఉందో. ఈ జాతకం శాఖ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారిది కన్యా లగ్నం అండి. కన్యా లగ్నము కన్యా లగ్నానికి శుక్రుడు, బుధుడు, శనీశ్వరుడు మంచి చేస్తారు. ఈయనకి సా 2019లో చూస్తే శనీశ్వరుడు దశ ఎండింగ్‌లో రాజయోగం కలిగింది. అంటే బుధ గ్రహం వస్తుంది, బుధ దశ వస్తుంది అనే సమయంలో రాజయోగం కలిగిందండి. అలాగే ఇప్పుడు ఈ ప్రెజెంట్ 2024 ఎన్నికలు బుధ దశలోనే జరుగుతున్నాయండి. ఆ బుధ దశలో మళ్ళీ వీనస్, శుక్రుడు అంతర్దశలో జరుగుతున్నాయి. ఆ శుక్రుడు అంతర్దశ చే ఈ శుక్రుడు, బుధుడు మూడవ ఇంట కూర్చొని, మూడో ఇంటి నుంచి శనీశ్వరుడిని చూస్తున్నారండి. తొమ్మిదో ఇంట చూస్తున్నారు. భాగ్యస్థానంలో చూస్తున్నారు. ఈ పరస్పర వీక్షణ వల్ల శుక్ర, బుధ, శనీశ్వరులు మంచి చేస్తారండి. మామూలుగా ఈ కన్యా లగ్న జాతకులు. అలాగే ఇప్పుడు ఈ ఎలక్షన్ డేట్ కరెక్ట్‌గా 13వ తేదీ మే 5 నెల చూస్తే చూడండి. ఈ బుధుడు దశ జరుగుతుంది. బుధుడిలో వీనస్, శుక్రుడు అంతర్దశ జరుగుతుంది. శుక్రుడిలో రాహువు ప్రత్యంతర దశ అండి. ఆ రాహువులో మళ్ళీ చూస్తే మెర్కురీ, బుధుడు ప్రత్యంతర దశ, ప్రాణదశ జరుగుతుంది. బుధ ప్రాణదశ జరుగుతుందండి. స్పష్టంగా క్లియర్‌గా చూస్తే. ఇప్పుడు అదే తేదీ 13/5/2024 చూస్తే మధ్యాహ్నం వరకు చూడండి. మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ వరకు కేతు గ్రహం ఉందండి. ఆ కేతు గ్రహం ఎలా ఉందంటే 10వ ఇంట రాజ్య హౌస్, 10వ ఇంట కర్మ హౌస్, కర్మస్థానం, రాజస్థానం ఇంట్లో కూర్చొని గురువు, సూర్యుడు, రాహువు దగ్గర చూస్తున్నారండి. దీని వలన కే మార్నింగ్ 8 నుంచి ఆఫ్టర్‌నూన్ ప మధ్యాహ్నం 2 వరకు వైఎస్ఆర్‌సీపీకి ఓటింగ్ పర్సెంటేజ్ చాలా ఎక్కువొస్తుందండి. ఎందుకంటే రాహు అనే అతను రాహు ప్రత్య ప్రత్య ప్ర ప్రత్యంతర దశలో ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ రాహు అనే డిజైర్స్ అండి. ఈయనకి రాహుకి ఎక్కువ డిజైర్స్ ఉంటాయి. ఎక్కువ అంటే ఆశ. ఇంకా కావాలి, ఇంకా కావాలి. అందువల్ల ఓటింగ్ పర్సెంటేజ్ అనేది మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు వైఎస్ఆర్‌సీపీకి ఓటింగ్ పర్సెంటేజ్ యాస్ పర్ జగన్ మోహన్ రెడ్డి జాతక ప్రకారం ఓటింగ్ పర్సెంటేజ్ మధ్యాహ్నం వరకు చాలా బావుంటుందండి. ఆ మధ్యాహ్నం నుంచి వీనస్ వచ్చిన దానివల్ల కొద్దిగా కంట్రోల్ అవుతుంది. ఈ సాటర్న్‌ను వీక్షించడం వల్ల స్టేబుల్ అవుతుందండి. కానీ మార్నింగ్ 2 వరకు, ఆఫ్టర్‌నూన్ 2 వరకు మాత్రం మార్నింగ్ నుంచి ఓటింగ్ పర్సెంటేజ్ చాలా బావుంటుందండి. ఇది ఆహ్, ఈ గ్రహ బలం బుధుడు, శుక్రుడు, రాహువు వీళ్ళందరూ గ్రహ బలం చాలా బావుందండి. ఈ ఎలక్షన్ డేటు 13/5/2024 రేపు ఎలక్షన్ డేట్ చాలా బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అనుకూలంగా ఉందండి. అలాగే ఇప్పుడు కౌంటింగ్ డేటు ప్రకారం చూస్తే ఇప్పుడున్న సమాచారం ప్రకారం 4థ్ జూన్ 2024 అండి. కౌంటింగ్ ఎలక్షన్ కౌంటింగ్ డేట్. ఆ డేట్ ఎవరికి ఫేవరబుల్‌గా ఉంటుంది. ఎందుకంటే కౌంటింగ్ డేట్ కూడా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ఎలక్షన్ పోలింగ్ డేట్. కౌంటింగ్ డేట్ మేజర్ రోల్ అండి. ఎందుకంటే మన గ్రహాలు మనకి ఎలా అయితే మనము దేవుడిని నమ్ముతామో గ్రహాలు కూడా మన యొక్క లైఫ్‌ని ఇంపాక్ట్ చేస్తాయి.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రజెంట్ మనము ఒక సిచ్యువేషన్‌లో ఉంటామండి. మేబీ వితిన్ 10 సెకండ్స్, వితిన్ 1 మినిట్ ఆర్ 15 మినిట్స్ మన మనస్సు అనేది రకరకాలుగా ఆలోచిస్తుంది. ఎందుకంటే ఈ గ్రహాల యొక్క మూవ్‌మెంట్, ట్రాన్సిట్ వల్లే మన యొక్క మైండ్ సెట్ అనేది మారుతూ ఉంటుంది. అది మెయిన్‌లీ బేస్డ్ ఆన్ మూన్ అండి. మూను ము చంద్రుడు మిగిలిన గ్రహాలు ఒక్కొక్క ఇంట వచ్చినప్పుడు చాలా రోజులు ఉంటారండి. కానీ చంద్రుడు మాత్రం ఆహ్, ఎవ్రీ ఆహ్ 5 అవర్స్‌కి, 6 అవర్స్‌కి, 1 డేకి ఒక్క హౌస్ నుంచి ఇంకొక హౌస్‌కి ట్రాన్స్‌ఫర్ అవ్వడం. అలాగే ఒక నక్షత్రం నుంచి ఇంకొక నక్షత్రానికి ట్రాన్స్‌ఫర్ అవ్వడం జరుగుతుంది. ఈ ట్రాన్సిట్‌లో ఏ ఏ నక్షత్రాలు ఎవరెవరికి కలిసొస్తాయో వాళ్ళకి బాగా హ్యాపీగా ఉంటారు ఆ రోజు. ఎవరెవరు ఎప్పుడైతే ఆ నక్షత్రాలు వాళ్ళకి ఫేవరబుల్‌గా ఉండదో ఆ రోజు కొద్దిగా డల్ అవుతారు. ఎందుకంటే ఈ గ్రహాల యొక్క మూవ్‌మెంట్ వల్ల. అందుకనే గ్రహాలనేటివి ప్రతి ఒక్క హ్యూమన్ లైఫ్‌ని ఇంపాక్ట్ చేస్తాయండి. 100% చెప్పగలను. ప్లానెట్స్ విల్ ఇంపాక్ట్ ద హ్యూమన్స్ లైఫ్. ఓకే. దానిలో ఇప్పుడు చూస్తే కౌంటింగ్ డేట్ ఎలా ఉందో చూద్దామండి. కౌంటింగ్ డేట్ ఎవరికి ఫేవరబుల్‌గా ఉంది? ఆ రోజు ఎవరు హ్యాపీగా ఉండగలరు అంటే ఒకసారి చూద్దాం. మెర్క్యూరీ సేమ్ బు బుధ దశ, బుధుడిలో మళ్ళీ వీనస్, శుక్రుడు అంతర్దశ, శుక్రుడు అంతర్దశలో రాహు ప్రత్యంతర దశ, మళ్ళీ మూన్ సబ్దశ అండి. ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా 4 తేదీ కౌంటింగ్ డేట్ చూస్తే చూడండి. 4 తేదీ కౌంటింగ్ డేట్ చూస్తే మెర్క్యూరీ, బుధుడు మళ్ళీ 4 ఈవినింగ్ వరకు ఉంటారండి. మళ్ళీ కేతువు అండి. ఈ బుధుడు, కేతువు ఇద్దరు ఉన్నారండి. ఆ కేతువు మళ్ళీ రాహు దగ్గర వీక్షింపజేస్తున్నాడండి. సో, ఈ కౌంటింగ్ డేట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి జాతక ప్రకారం అనుకూలంగా ఉంది. గ్రహ బలం బావుంది. మెర్క్యూరీ, సో, బుధుడు, శుక్రుడు, రాహువు, చంద్రుడు. ఆ చంద్రుడు మళ్ళీ కేతువుతో కలిసి మళ్ళీ గురువుని, సూర్యుడిని, రాహువుని చూస్తున్నాడండి. ఆ 10వ ఇంట్లో కూర్చొని మళ్ళీ ఫోర్త్ హౌస్‌ని, పొలిటికల్ హౌస్‌ని చూస్తున్నాడు. దీని వలన కొద్దిగా గ్రహ బలం అనుకూలంగా ఉంది. నెక్స్ట్ మనము కౌంటింగ్ డేట్ ఫేవర్‌లో ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. అలాగే ఎలక్షన్ పోలింగ్ డేట్ బావుందండి అనుకూలంగా. నెక్స్ట్ మనం ఒకసారి కూటమిలో మెయిన్ చంద్రబాబు నాయుడు గారి జాతక చక్రం ఎలా ఉందో చూద్దామండి. ఇప్పుడు చంద్రబాబు గారి జాతక చక్రం ప్రకారం ఈయన లగ్నం వచ్చేసి ఇది చంద్రబాబు నాయుడు గారి జాతకం అండి. ఈయన లగ్నం వచ్చేసి మేష లగ్నం. మేష లగ్నానికి సూర్యుడు, చంద్రుడు, కుజుడు, గురువు మంచి చేస్తారు. దీనిలో మెయిన్ చూస్తే లాస్ట్ టైము శనీశ్వరుడు దశ 2019లో ఆయన ఓడిపోయాడండి. శనీశ్వరుడు ఎండింగ్ దశలో 2019 ఎండింగ్ శనీశ్వరుడు దశ ఎండింగ్‌లో ఆయన ఓడిపోయాడండి. ఎందుకు ఓడిపోయాడంటే మెయిన్ రీజన్ ఏంటంటే 2019 11th ఏప్రిల్ 2019లో ఎలక్షన్స్ జరిగాయండి లాస్ట్ టర్మ్. లాస్ట్ టర్మ్ అప్పుడు చూస్తే మీరు చూడండి సాటర్న్ దశ జరుగుతుందండి. ఎందుకంటే ఆయన అంతకుముందు కూడా సీఎం అయ్యాడు. ఎందుకంటే ఆ దశలు బావున్నాయి గానీ, అంతర్దశలు మొన్న 2019లో బాలేవండి. అంతకుముందు బావున్నాయి. ఎందుకంటే సాటర్న్ రెట్రోగ్రేడ్ అయ్యి సూర్యుడి ఇంట్లో కూర్చోన్నాడు. ఫిఫ్త్ హౌస్‌లో కూర్చోన్నాడు. అందువల్ల ప్లస్ పాయింట్. కానీ 2019కి ఓటమికి కారణము సాటర్న్ కాదండి. దానికి కారణము రాహు అలాగే చూడండి మెర్క్యూరీ. రాహు అంతర్దశలో, మెర్క్యూరీ ప్రాణదశలో జరిగాయండి ఎలక్షన్స్ 2019. దాని ప్రకారం చూస్తే రాహు ఎందుకు అంటే రాహు 12థ్ హౌస్‌లో ఉన్నాడండి. ఆయన జాతక చక్రంలో 12థ్ హౌస్ అంటే లాస్, లాస్ హౌస్‌లో ఉన్నాడండి. అలాగే 6థ్ హౌస్ లార్డ్ మెర్క్యూరీ. 6థ్ హౌస్ లార్డ్ మెర్క్యూరీ కూడా 6థ్ లాస్. సో, దీని వలన 2019 ఓటమికి కారణాలండి. ఇప్పుడు 2024లో ఎలా ఉంటుందంటే 2024 దశ వచ్చి మెర్క్యూరీ బుధ దశ స్టార్ట్ అయిందండి. ఇప్పుడు చూస్తే
వైఎస్ఆర్ సిపి లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి రాజయోగం 2000 సాటర్న్ దశలో ఎండింగ్ లో స్టార్ట్ అయింది 2019లో. అలాగే ఓటమి చంద్రబాబు నాయుడు గారి ఓటమి సాటర్న్ దశ ఎండింగ్ లో స్టార్ట్ అయింది 2019లో. ఇప్పుడు మెర్కురీ దశ స్టార్ట్ అయిందండి 2024. ఇప్పుడు 2024 ఎన్నికల ప్రకారం బుధ దశ చంద్రబాబు నాయుడికి ఎలా ఉంటుందో చూద్దామండి. దీనిలో చూస్తే బుధ దశ బుధ దశ జరుగుతుంది 2022 నుంచి 2039 వరకు. ఇప్పుడు చూస్తే ఎలక్షన్ డేట్ చూస్తే చూడండి, సాటర్న్ ప్రత్యంతర దశ జరుగుతుంది. ఆ సాటర్న్ ప్రత్యంతర దశలో ఆ సాటర్న్ మంచిగా చేస్తానండి. 5th హౌస్ లో కూర్చొని రిట్రోగ్రేట్ అయ్యి సూర్యుడు ఇంట్లో కూర్చోన్నాడు కాబట్టి. కానీ ఎగ్జాక్ట్ డేట్ 13వ తేదీ చూస్తే చూడండి, 13 చూస్తే చూడండి, రాహు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఉన్నాడండి. మార్స్ ఉన్నాడు. మార్నింగ్ 8 నుంచి 10 వరకు ఓటింగ్ పర్సంటేజ్ బాగానే ఉంటుంది చంద్రబాబు నాయుడు. మళ్ళీ ఆ రాహు 12th లో ఉండడం వల్ల, ఆయన మళ్ళీ కేతుని 6th లో వీక్షించడం వల్ల కొద్దిగా 10th మధ్యాహ్నం వరకు అండి. మధ్యాహ్నం వరకు కొద్దిగా ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ అవ్వచ్చు. కానీ మధ్యాహ్నం నుంచి చంద్రబాబు నాయుడు గారు ఓటింగ్ పర్సంటేజ్ జూపిటర్ ఉండడం వల్ల, జూపిటర్ ఈ లగ్నానికి మంచి చేస్తారండి. ఏమంటే భాగ్యస్థానాధిపతి. ఆయన 11 లాభస్థానంలో కూర్చో ఉన్నాడు. జూపిటర్ గురువు గారు చాలా బాగా మంచి చేస్తారు. ఆ రోజు మధ్యాహ్నం నుంచి ఓటింగ్ పర్సంటేజ్ చంద్రబాబు నాయుడు గారికి చాలా పెరుగుతుందండి. ఓటింగ్ పర్సంటేజ్ హ్యూజ్, చాలా పెరుగుతుంది. కానీ ఒకసారి కౌంటింగ్ డేటు ఫేవరబుల్ గా ఉందో లేదో చూద్దామండి. కుప్పంలో మాత్రం పక్కా గెలుస్తారండి. ఓటింగ్ పర్సెంటేజ్ కుప్పంలో పక్కా గెలుస్తారు. కానీ సీఎం అవ్వగలరా లేదా అనేది ఒకసారి విశ్లేషిద్దాం అంతా చూసిన తర్వాత. ఇప్పుడు కౌంటింగ్ డేట్ ఎలా ఉంది, డేట్ ఫేవరబుల్ గా ఉందా లేదా. ఈ పోలింగ్ డేట్ మాత్రం బాగుందండి, ఫేవరబుల్ గా ఉంది. కానీ మార్నింగ్ టైము మధ్యాహ్నం వరకు కొద్దిగా ఓటింగ్ పర్సెంటేజ్ అనేది కొద్దిగా తగ్గుతుంది, ఉండదు. మధ్యాహ్నం పైన ఓటింగ్ పర్సెంటేజ్ బాగుంటుంది. ఇప్పుడు కౌంటింగ్ డేట్ చూస్తే 4th జూన్ 2024. సేమ్ అండి. మెర్కురీ దశ, మెర్కురీలో సాటర్న్ శనీశ్వరుడు 18వ దశ. దానిలో చూస్తే మళ్ళీ బుధుడు సప్తదశ అండి. దానిలో ఇప్పుడు చూస్తే ఎగ్జాక్ట్ గా 4th చూస్తే మెర్కురీ అండి. ఇక్కడ చూస్తే మెర్కురీ, బుధుడు, మళ్ళీ బుధుడు దశ, బుధుడు ప్రాణ దశ అండి. బుధ దశ, బుధులో సాటర్న్ ప్రత్యంతర దశ, మళ్ళీ శుక్రుడు ప్రాణ దశ, మెర్కురీ సప్తదశ. ఈ మెర్కురీ అనేది మేజర్ గా అండి. ఈ మెర్కురీ వీనస్ ఆ, ఈ ఈ ఎలక్షన్ కౌంటింగ్ కి ఇది ఇంపాక్ట్ చేస్తుంది. చూడండి, ఇక్కడ 4th మార్నింగ్ నుంచి నైట్ వరకు బుధుడే ఉన్నాడండి. ఈ బుధుడు ఇక్కడ లగ్నంలో కూర్చొని 6th హౌస్ లాడు. మళ్ళీ ఎవరి దశలో ఉన్నాడంటే వీనస్ ఎవరు, శుక్రుడు బుధుడు ఇద్దరు మిత్రుడు. ఆ శుక్రుడు 2వ ఇంటి అధిపతి. సో వీళ్ళిద్దరు వల్ల 2వ ఇంటి అధిపతి అంటే బాధకుడు, బాధ 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 బాధకుడు. సో దీని వలన కొద్దిగా ఇది ఉందండి. కొద్దిగా ఈ బాధ బాధ కొద్దిగా మెర్క్యూరీ ఉండడం వల్ల కొద్దిగా రిజల్ట్స్ అంత ఇదిగా లేవండి. ఓకే, ఇప్పుడు ఒకసారి పవన్ కళ్యాణ్ గారి చార్ట్ చూద్దామండి. పవన్ కళ్యాణ్ చార్ట్ చూస్తే ఈయన లగ్నం వచ్చేసి కర్కాటక లగ్నం వచ్చి
కర్కాటక లగ్నానికి చంద్రుడు, కుజుడు, సూర్యుడు మంచి చేస్తారండి. కానీ లాస్ట్ టైము 2019లో ఓటమికి కారణాలు ఏంటంటే సూర్యుడు దశ. కానీ ఇప్పుడే చెప్పాను సూర్యుడు మంచిగా, కానీ సూర్యుడు ఎందుకు మంచి చేయలేదంటే ఇక్కడ వక్రీకరించిన శుక్రుడితో కూర్చోన్నాడు. ఆ వక్రీకరించిన శుక్రుడు ఎవరు? 4వ ఇంటి అధిపతి, 11th హౌస్ లార్డ్. ఓకే. అలాగే మెర్క్యూరీతో మెర్క్యూరీ 12వ ఇంటి అధిపతి. ఆ లాస్ట్ హౌస్ అధిపతి మళ్ళీ సూర్యుడితో కూర్చోన్నాడు. సో అందువల్ల 2019లో ఓటమికి కారణం సూర్యుడి దశ, 11th ఏప్రిల్ 2019. చూడండి, సూర్యుడి దశ, శుక్రుడు ప్రత్యంతర దశ, ఈ శుక్రుడు ప్రత్యంతర దశ రిట్రోగ్రేడ్ అయ్యడం వల్ల 2019లో ఓటమి కారణం. ఇప్పుడు 2024లో పిఠాపురంలో గెలుస్తారా అంటే చూద్దాం. 13/5/2024 ఎలక్షన్. చూడండి, సూర్యుడి దశ, సూర్యుడిలో కుజుడు ప్రత్యంతర దశ. ఈ కుజుడు అనే అతను చెప్పాను ఆల్రెడీ, కర్కాటక లగ్నానికి కుజుడు మంచి చేస్తాడు. ఈ కుజుడు ఎక్కడ ఉన్నాడు? అందులో ఈ లగ్నానికి 5లో ఉన్నాడు. 5 ఏంటి అధిపతి? స్వస్థానంలో, సొంత ఇంట్లో ఉన్నాడు. ఓకే, అది ఇంకా స్ట్రాంగ్. ఇంకా 10వ ఇంట రాజ్యస్థానంలో ఎవరు? రాహు ఉన్నాడు. రాహు ఎవరింట్లో ఉన్నాడు? మేషరాశి అధిపతి ఎవరు? కుజుడు మళ్ళీ. సో కుజుడు అనే అతను మేజర్ రోల్ ప్లే చేస్తున్నాడు. సో సన్ దశ వచ్చిన, మార్స్, కుజ ప్రత్యంతర దశలో ఎలక్షన్స్. చూడండి ఇప్పుడు దానిలో మళ్ళీ కేతు, కేతు ఎవరి దగ్గర వీక్షిస్తున్నాడు? రాహుతో వీక్షిస్తున్నాడు. చూడండి, దీని వలన పిఠాపురంలో ఈసారి కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారండి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. కానీ మెజారిటీ వస్తుందా అంటే అంత మెజారిటీ రాదు. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ వీనస్ అంతర్దశలు జరుగుతున్నాయి కాబట్టి కొద్దిగా మెజారిటీ అనేది తగ్గుతుందండి. కానీ టఫ్ ఫైట్ తో పిఠాపురంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. ఈ కుజుడు మేజర్ గా, కుజుడు ఇండైరెక్ట్ గా రాహుకేతులతో సపోర్టింగ్ వల్ల గెలుస్తారండి. కంపల్సరీగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు, జనసేన పార్టీ. అలాగే కౌంటింగ్ డేట్ చూద్దాం. కౌంటింగ్ డేట్ ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారికి అంటే, చూడండి ఇక్కడ మళ్ళీ రాహు, ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారు నో డౌట్ విన్ అవుతారు. సూర్యుడి దశ, సూర్యుడిలో మళ్ళీ రాహు ప్రతినిధి దశ, మళ్ళీ రాహు ప్రాణ దశ. చూడండి, ఈ రాహు అనే అతను ఎవరింట్లో? కుజుడి ఇంట్లో కూర్చోన్నాడు. మళ్ళీ కుజుడి నుంచి మళ్ళీ కేతుతో చూస్తున్నాడు. సో దీని వలన కౌంటింగ్ రోజు కూడా చాలా ఫేవరబుల్ గా ఉంది పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో. ఈసారి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు విన్ అవుతారు. నెక్స్ట్ మనము మోడీ గారి చార్ట్ చూద్దాం. కూటమిలో నెక్స్ట్ లాస్ట్ మోడీ గారు బీజేపీ లీడర్, ఆయనది ఎలా ఉంది? ఆయన లగ్నము వచ్చేసి వృశ్చిక లగ్నం. ఆయనకి చంద్రమంగళ యోగం ఉంది. లగ్నంలోనే చంద్రమంగళ యోగం. 2005లో సూర్యుడి దశ అండి. సూర్యుడు 11వ ఇంటి కూర్చొని మెర్కురీ కేతుతో కూర్చోన్నాడు. చాలా బాగుంది. 2011లో ఇంకా చాలా బాగుంది. 2011 నుంచి గ్రాఫ్ రైజ్ అయింది.
2017 నుంచి గ్రాఫ్ 2011 ఎండ్ 2012 నుంచి గ్రాఫ్ రైజ్ అయిందండి. ఆ గ్రాఫ్ రైజ్ అవడం వల్ల ఇప్పుడు మళ్ళీ 2021 నుంచి కుజుడు వచ్చాడండి. ఈ వృశ్చిక లగ్నానికి కుజ, చంద్రుడు, సూర్యుడు, గురువు వీళ్ళు మంచి చేస్తారు. వీళ్ళందరూ ఇప్పుడు ఈ లగ్నంలోనే కుజ చంద్రుడు ఉండడం వల్ల చంద్ర మంగళ యోగం. మంగళ అంటే కుజుడు. ఓకే. అందువల్ల ఒక రీజన్ అండి. ఆయనకి సెవెంత్ ఇక్కడ నుంచి కుజుడు ఇక్కడ నుంచి సెవెంత్ హౌస్ చూస్తున్నాడు కానీ మ్యారేజ్ కూడా అందువల్ల కొద్దిగా కుజ దోషం అంటారు. మంగళ దోష్. సో దీని వల్లనే కొద్దిగా ఆయనకి మ్యారేజ్ అనేది కుజుడు వల్ల. కానీ ఈ చంద్రమంగళ యోగం అనేది వేరు, దోషం అనేది వేరు. చంద్రమంగళ యోగం అంటే చాలా బాగుంటుందండి. అధికారాలు, రాజ్యం అన్ని ఇస్తారు. సో ఇప్పుడు 2024 ఎన్నికలు ఎలా ఉన్నాయి? 2024 ఈ చంద్రమంగళ యోగం ఈ మాసం చూస్తేనే చెప్పొచ్చు. ఈసారి కూడా నెక్స్ట్ పిఎం కూడా మోడీ గారే, నో డౌట్. ఏమంటే కుజుడు కుజుడు దశ జరుగుతుంది. ఇప్పుడు 2024 ఎన్నికల డేట్ ఇప్పుడు ఆంధ్రాలో ఎలా ఉంది అంటే 13/5. చూడండి కుజుడు దశ, మళ్ళీ శాటర్న్ అంతర్దశ, శాటర్న్ ప్రాణదశ, దాంట్లో వీనస్ మళ్ళీ చూడండి ఇక్కడ 13th. ఇప్పుడు శాటర్న్ ఎందుకు? కానీ శాటర్న్ ఈ లగ్నానికి మంచివారు. కానీ 4 ఏంటి అధిపతి ఎక్కడున్నాడు? 10th హౌస్ లో కర్మస్థానంలో రాజస్థానంలో ఉన్నాడు శాటర్న్, శనీశ్వరుడు. ఆ శనీశ్వరుడు ఎవరితో కూర్చోన్నాడు? వీనస్తో, శుక్రుడితో కూర్చోన్నాడు. వాళ్ళిద్దరూ ఎక్కడ కూర్చోన్నాడు? 10th హౌస్ లో. ఎవరింట్లో కూర్చోన్నాడు? సూర్యుడి ఇంట్లో. సూర్యుడు ఎక్కడున్నాడు? 11 లాభస్థానం. సో ఈ గ్రహాల యొక్క లింక్ ఒకదానికొకటి చూడండి. ఈ లింకే వల్ల అసలు చార్ట్ చాలా సూపర్ గా ఉంది. ఈ శాటర్న్ ఇప్పుడు ఎలక్షన్ డేట్ చూస్తే మెర్కురీ మెర్కురీ కేతు ఎక్కడున్నా మళ్ళీ లాభస్థానంలో. మెర్కురీ బుధుడు ఎక్కడున్నా మళ్ళీ లాభస్థానంలో. ఎవరితో కూర్చున్నాడు? సూర్యుడితో. సూర్యుడు ఏంటి అధిపతి? 10th రాజస్థానాధిపతి, కర్మాధిపతి. సో ఈ గ్రహాల వల్ల ఓటింగ్ బాగుంది. పోలింగ్ డేట్ రోజు. అలాగే ఇప్పుడు కౌంటింగ్ డేట్ చూద్దాం. కౌంటింగ్ డేట్ 4th జూన్. చూడండి కౌంటింగ్ డేటు కుజుడు దశ, శాటర్న్ అంతర్దశ, శాటర్న్ ప్రత్యేక, మెర్కురీ బుధ ప్రాణదశ. బుధుడు ఎక్కడ ఉన్నాడు? మళ్ళీ 11th హౌస్ లాభస్థానంలో. లాభస్థానంలో నుంచి ఆ పర్టికులర్ 4th చూద్దాం. చూడండి కేతువు, వీనస్, సూర్యుడు వీళ్ళు ముగ్గురు వరుసగా ఉన్నారండి. ఓకే. మెర్కురీ ఆ మెర్కురీ మళ్ళీ ఎవరిని? రాహు చూస్తున్నాడు. మళ్ళీ ఎవరితో కలుస్తున్నాడు? మెర్కురీ కేతువు ఒకే ఇంట్లో ఉన్నారు. లాభస్థానంలో. ఎవరితో ఉన్నాడు? మళ్ళీ సూర్యుడితో కలిసి ఉన్నారు. సూర్యుడు అంటే కింగ్ ఆఫ్ ఆల్ ప్లానెట్స్. ఓకే. సూర్యుడితో కలిసి ఉన్నాడు. సో దీని వలన చాలా బాగుంటుందండి. దీనివల్ల ఏం చెప్పొచ్చు అంటే ఇప్పుడు గ్రహ బలం అనేది మోడీ గారికి నెంబర్ 1 లో ఉంది. ఓకే. అందరికంటే ఇప్పుడు మోడీ గారు కూటమిలో జాయిన్ అవ్వడం వల్ల ప్లస్ అయింది. కూటమికి ప్లస్. ఒకవేళ మోడీ గారు లేకుండా ఓన్లీ జనసేన, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ 2 పార్టీ అయింటే కొద్దిగా డౌట్‌ఫుల్ గా ఉండేది. కానీ రాజయోగం అనేది ఈ మోడీ గారి యొక్క రాజయోగం కొద్దిగా యాడ్ అయింది. ఎవరికి? చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి. ఆ కూటమికి ఓవరాల్ కూటమికి వాళ్ళిద్దరు కాదు కూటమికి ప్లస్ అయింది. దానివల్ల ఓటింగ్ పర్సెంటేజ్ అని ఎక్కువ అవుతది. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమంటే ఇక్కడ సీఎం క్యాండిడేట్ ఎవరు? మోడీ గారు కాదు. చంద్రబాబు నాయుడు గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్‌సీపీ లీడర్, టీడీపీ లీడర్. వీళ్ళిద్దరి చార్ట్స్ ప్రకారం చూస్తే హారోస్కోప్ జాతక చక్రం ప్రకారం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి చార్ట్ చాలా బాగుంది. గ్రహాలు, రాజయోగం, గ్రహాలు ఇచ్చే సపోర్టివ్‌నెస్ అయన్నీ గ్రహాలన్నీ బాగా అనుకూలిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి చార్ట్. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చార్ట్ చూస్తే బీజేపీ
లీడర్ మోడీ గారి యొక్క చార్ట్ వల్ల ఓటింగ్ పర్సంటేజ్ ఓట్స్ అనేది పెరుగుతాయి. కానీ ఆ యొక్క ఇండివిజువల్ చార్ట్ సీఎం క్యాండిడేట్ సీఎం రాజయోగం ఉందా? చంద్రబాబు నాయుడు గారికి రాజయోగం, జగన్మోహన్ రెడ్డికి రాజయోగం. ఈ చార్ట్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి రాజయోగం గ్రహాల ప్రకారం రాజయోగం ఉంది. చంద్రబాబు నాయుడు గారి గ్రహాల ప్రకారం రాజయోగం అనేది అంత లేదండి. సీఎం అయ్యే అంత గ్రహాల అనుకూలత అనేది కొద్దిగా తక్కువే ఉంది. కానీ పర్సంటేజ్ అంటే ఓటింగ్ పర్సంటేజ్ వస్తుంది. కానీ దీని వలన వైఎస్ఆర్‌సీపీ యొక్క నంబర్ ఆఫ్ సీట్స్ అనేది తగ్గుతాయండి. దీనివల్ల ఏమవుతుందంటే కొద్దిగా పోటాపోటీగా ఎడ్జ్‌లో జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి రాజయోగం కలిగే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారే ఈ గ్రహాలు, ఈ యొక్క ఆహ్, ప్లానెట్స్ అనేటివి కొద్దిగా సపోర్ట్ చేస్తున్నాయండి. ఈ ఆయన చార్ట్ ప్రకారం మేజర్‌గా ఓటింగ్ డేటు, పోలింగ్ డేటు, కౌంటింగ్ డేట్ చూస్తే ఈ బుధ, శుక్రులు, ఈ గ్రహాలు రాహువు, కేతువులు కొద్దిగా సపోర్టివ్‌గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి జాతక ప్రకారం. సో, ఈసారి నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయ్యే ఛాన్స్ ఉన్నాయండి. యాస్ ఫర్ ఆస్ట్రాలజీ. థాంక్ యూ. If you like my channel, please like, share and subscribe to my channel. Thank you.